అర్చన అనుకుని నేనేదేదో ఊహించుకొచ్చాను. మొత్తం నాశనం చేసావు కదే. అలా కాదులే, నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ కుట్టానంటే బుర్ర పగిలిపోద్ది. అసలు నా ఊహల్లోకి నువ్వెలా వస్తావే? నిన్నెలా ఊహించుకుంటా? మావయ్య గారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటమ్మా? అర్చన, వెళ్ళి మీ మావయ్య గారికి కాఫీ తీసుకురా. అర్చన, చెప్పేది వినపడట్లేదా? మావయ్య గారిని ఇలా బయట నించోబెట్టే మాట్లాడతారా? ఎంత అభిమానం చూపిస్తోంది. ఈ అమ్మాయిని కోడలు చేసుకుంటే బాగుండేది. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? అదేంటి మావయ్య గారు అలా అంటారు? రాక రాక మా ఇంటికొచ్చారు, ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎలా? అవును, నా కోసం నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. స్వాతేది? బయటికి వెళ్ళినట్టుంది. ఇంట్లో పనులు వదిలేసి ఊరు మీద పడి పెత్తనాలు చేస్తోందా? పర్వాలేదు మావయ్య, తిరిగినివ్వండి. వడలు తినండి, చల్లారిపోతాయి. ఆడపిల్లంటే అలా ఉండాలిరా. ఆ మర్యాద, ఆ పలకరింపు ఎంత బాగున్నాయో చూడు. ఇప్పుడే కాదు నాన్న, నేను వచ్చిన దగ్గర నుంచి ఇలాగే చూస్తోంది. చాలా మంచిది నాన్న. ఆ అమ్మాయి మంచితనం, ఆ పద్ధతులే చెప్తున్నాయిరా. అయ్యగారు, మీరెప్పుడొచ్చారు? నేనొచ్చి చాలాసేపు అయింది గాని నువ్వేంటి ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే పని చేసుకుంటుంటే వీధుల్లో పడి తిరుగుతున్నావా? ఊరు చాలా బాగుంటుంది అయ్యగారు, అందుకే రోజు అలా బయట తిరిగొస్తాను. పనిలో పని మంచి సంబంధం చూసుకో, పెళ్లి చేసుకొని ఇక్కడే పడుందు గాని. పొండయ్య గారు, సిగ్గు పడకే. నీ సిగ్గు చూసి తిన్న వడలు బయటకొచ్చేలా ఉన్నాయి. అయ్యయ్యో, ఎందుకమ్మా ఇవన్నీ? ఇవి మా చేలో పండిన మినుములతో చేసిన వడలండి, చాలా బాగుంటాయి. తినండి, కాఫీ తీసుకొస్తాను. చూడవే, ఆడపిల్లంటే అలా ఉండాలి. ఎవరైనా ఇంటికి వచ్చారంటే అభిమానంగా ఆ పలకరింపు, కొసరి కొసరి వడ్డించే ఆ ఆప్యాయత, అవే ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు. నేను మాత్రం అలా ఎన్నిసార్లు వడ్డించలేదు మీకు? అవునవును. గారెలు తేవే అంటే గాజులు, కాఫీ తీసుకురావే అంటే కషాయం. ఎంత కమ్మగా వడ్డిస్తావో. బా, పోయే అమ్మాయికి సాయం చెయ్యి. అలాగే లేండి. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. తిప్పుకుంటూ తిరిగితే అలాగే విరుగుతాయి. అరే పార్థు, ఏం విరిగాయో ఏంటో వెళ్ళి చూడు. అమ్మో, నా కాలు బాబోయ్. అమ్మో అమ్మో, మామూలుగా నడవడం రాదు, మళ్ళీ స్టైల్ గా నడకోటి. లే, అయ్యో బాబుగారు, ఏం తిరిగిందా ఏంటో. పద, మూల కూర్చుంది గాని. నా వల్ల నడవడం కావట్లేదు. అమ్మా, అయ్యో. మామయ్య గారు, కాఫీ తీసుకోండి. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ మంచితనం, ఈ మర్యాద నీ చెల్లెల దగ్గర కనిపించలేదు. చిన్నపిల్ల కదండి, తనలా ఉంటుంది కానీ చాలా మంచిది. మంచి మర్యాద అనేది ఒకరు చెప్పాల్సిన పని లేదమ్మా, మనిషిని చూడగానే అర్థమవుతుంది. ఆ అమ్మాయిలో ఏదో అసంతృప్తి కనిపిస్తోంది. ఏమ్మా, ఈ పెళ్ళంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. నా చెల్లికి పెళ్లి ఇష్టమే, అందుకే కదా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు మా అన్నయ్య. ఏమోనమ్మా, నాకైతే ఆ అమ్మాయిలో ఇష్టం అనేది కనిపించడం లేదు. నిజంగా తనకంటే ముందు నిన్ను చూసుంటే నిన్నే మా ఇంటి కోడల్ని చేసుకునేవాళ్ళం. అయ్యో, అలా అనకండి మామయ్య గారు. నా చెల్లెలు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించుంటే తన తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ఆ అమ్మాయి గురించి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? ఎరా పార్థు, బయలుదేరదామా? ఇప్పుడేనా? ఇప్పుడైనా ఏంట్రా, అక్కడ మీ అమ్మ గొడవ చేస్తుంటే
ప్లీజ్ నాన్న, ఈ ఒక్కరోజు మేనేజ్ చెయ్యి. రేపు వచ్చేస్తాను. 3 రోజులు ఉన్నావు కదరా. ఈ ఒక్కరోజు ఉంటానన్నా. సరే అలాగే కానివ్వు. మీ అమ్మకి నేనేదో సర్ది చెప్తాను గాని రేపు మాత్రం మిస్ అవ్వకు. అలాగే నాన్న. సరే నేనింక బయలుదేరుతాను. ఆ, అదేంటి మామయ్య గారు, అప్పుడే వెళ్తారా? వెళ్ళాలమ్మా. నేనిక్కడికి వచ్చిన విషయం మీ అత్తయ్యకి తెలీదు. సరేనా? రేపు వచ్చేయండి. అలాగే నాన్న. వస్తానమ్మా. అలాగే మామయ్య గారు. శిరీష, తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా. కుదరదు. ఏ? చేతులు మీరు మంచి మొగుడా కాదా అని ఆలోచిస్తున్నాయి. ఏంటి? అంటే గోరింటాకెర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంటారు కదా. ఎలాగో వచ్చారు కాబట్టి మీరు మంచి మొగుడు అవునో కాదో ఇప్పుడే గోరింటాకు చెప్తుందన్నమాట. ఉన్న తలనొప్పి చాలదని నువ్వొకదానివి. కాఫీ ఇస్తావా ఇవ్వవా? గోరింటాకు చేతులతో కాఫీ పెడితే అది కాస్త గోరింటాకు కాఫీ అవుతుంది. కుదరదండి. చేతులు కడుక్కుని చెయ్యి. మీరు మంచివారో కాదో తెలియాలంటే అప్పుడే కడక్కూడదండి. ఇప్పుడేంటి? కాఫీ చేయడం కుదరదు అంటావు, అంతేగా? కుదరదు అన్నారని కొంపతీసి మీరుగాని కాఫీ పెట్టరు కదా. ఏ రాదనుకున్నావా? వచ్చా, నాక్కూడా కలిపి ఇద్దరికీ కాఫీ పెట్టండి. ఏంటి? నేను నీ కాఫీ తేవాలా? తప్పే ఉంది. రోజు మేం పెడితే తాగడం లేదా, తినడం లేదా? భార్య కోసం ఓ కప్పు కాఫీ పెట్టివ్వలేరా? ప్లీజ్ అండి, నాక్కూడా ఓ కప్పు కాఫీ ఇవ్వరా? ఏమండి, షుగర్ మీడియంగా వేయండి. ఇదిగో కాఫీ. చేతులు ఖాళీగా లేవు కదా. ప్రేమగా కాఫీ పెట్టారు, అదే చేత్తో తాగించొచ్చు కదా. ఏ తమాషాగా ఉందా? మంచం పైన శేషపాన్పు మీద విష్ణుమూర్తిలా పోజిచ్చి నాకు చేత కాకపోయినా చిలుకలు చుట్టించుకొని మరీ తిన్నప్పుడు లేదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? మరైతే కాఫీ తాగించండి. తాగించండి, చల్లారిపోతుంది. ఇటు.
నువ్వే ఇటు తాగు. హ్మ్? మ్మ్. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? ఏదైనా విశేషమా? ఒరే సింహ, అర్చన, త్వరగా రండిరా. మన శిరీష వాంతులు చేసుకుంటుంది. నన్ను నాన్నమ్మ చేయబోతోంది. ఆగండి. ఇవి ఆవాంతలు అనుకుంటున్నారా? మరి గోరింటాకు పెట్టుకున్నాను కదా అని మీ అబ్బాయి ప్రేమతో కాఫీ పెట్టించారు. కాఫీ పెట్టించాడా? ఆ కాఫీ కడుపులోకి వెళ్ళగానే అది వికటించి ఇదిగో ఇలా అయింది. అంటే ఈ వాంతులు ఆ వాంతులు కాదా? కాదత్తయ్యా, ఇవి కాఫీ వాంతులు. ఇవి కాఫీ వాంతులా? ఒక్క క్షణం ఎంత ఆనందపడ్డానో. నాకు మనవన్నో మనవరాలనో ఎత్తుకోవాలని ఉంటుంది కదరా. ఎప్పుడు తీరుస్తారా నా కోరిక? హా, విన్నారుగా, అత్తయ్య గారు పిల్లల గురించి బాధపడుతున్నారు. ఆ మాట వినాల్సింది నువ్వు. నేను విన్నా, మీరు నా మాట వినడం లేదు కదా. వినేలా చేస్తున్నావా నువ్వు? అంటే తప్పు నాదా? మరి నాదా? మీదే. కాదు, నీది. పాల గ్లాస్తో నేనొచ్చానా లేదా? పాల గ్లాస్తో వచ్చావు. పక్కింటి వాళ్ళ టాపిక్ కూడా తెచ్చావుగా. భార్య కోసం వినొచ్చు కదా. అప్పుడు మా అమ్మ కోరిక ఎప్పటికీ తీరదు. చూద్దాం ఎన్ని రోజుల మీ బెట్టు. చూద్దాం. హా. మావయ్య గారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటమ్మా? అర్చన, చెప్పేది వినపడట్లేదా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. పర్వాలేదు పర్వాలేదు. రండి మావి గారు, లోపల కూర్చొని మాట్లాడుకుందరు కదా. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? అదేంటి మావి గారు అలా అంటారు? రాక రాక మా ఇంటికొచ్చారు, ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎలా? ఈశ్వరా, ఏ విధంగా చూసినా ఆ అమ్మాయే బంగారంలా అనిపిస్తోంది. అర్చనను చేసుకుంటే ఖచ్చితంగా నా కొడుకు సుఖపడడు. ఈశ్వరా, ఏమండి? మిమ్మల్ని ఏమండి? పార్థుకి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పారా? చెప్పాను పరమేశ్వరి, రేపు మార్నింగ్ వచ్చేస్తానన్నాడు. మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఏంటట? ఏదో పనిలో ఉన్నాడు, వచ్చేస్తానన్నాడుగా. పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఈ పనులన్నీ ఏంటండి వాడికి? ఈశ్వరా, రానియండి, నేను చెప్తాను. పరమేశ్వరి, ఏంటి? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో అది? నేను హరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. వాళ్ళింటికా? వాళ్ళింటికి మీరెందుకు వెళ్ళారు? అదే ఊర్లో నా ఫ్రెండ్ ఒకడుంటే ఎలాగూ వెళ్ళాను కదా, చూసొద్దామని హరి ఇంటికి వెళ్ళాను.
ఈశ్వరా, చీటికి మాటికి వాళ్ళింటికి వెళితే మనకి విలువ ఉంటుందా? కాబోయే కోడలు ఇల్లు కాబట్టి వెళ్ళానులే. ముందు నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడినివ్వు. సరే, ఏంటో చెప్పండి. అర్చన మన కోడలు అనుకుంటున్నాం, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. కానీ అర్చన కన్నా హరి పెద్ద చెల్లెలే పద్ధతి కల అమ్మాయి అనిపిస్తోంది. ఈశ్వరా, ఈ విషయమా నాతో మాట్లాడాలన్నది? అవును, నేను ఈరోజే ఆ అమ్మాయిని చూడటం, ఆ పద్ధతి పలకరింపు అర్చన కన్నా ఆ అమ్మాయినే మన కోడల్ని చేసుకుందామా అనిపించింది. ఏమండి? ఆ? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? అది అది రెండో భార్య కూతురది. తాళి కడితే పుట్టింది కాదది, తల్లి తప్పు చేస్తే పుట్టింది. అలాంటి దాన్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలన్న ఆలోచన ఎలా ఎలా వచ్చింది ఈశ్వరా? పెద్దవాళ్ళేదో చేశారని పిల్లల్ని ద్వేషిస్తే ఎలా? నేనంతే ద్వేషిస్తాను. చూస్తూ చూస్తూ అలాంటి దాన్ని కోడల్ని చేసుకోవాలన్న ఆలోచన ఈశ్వర ఎలా వచ్చింది? లేదు పరమేశ్వరి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి సుభద్ర మీద ద్వేషం పెంచుకుంటున్నాను. ఆ అమ్మాయి పద్ధతి చూస్తుంటే అర్చన కన్నా ఆ అమ్మాయినే ఈ ఇంటి కోడల్ని చేసుకుంటే బావుంటుంది అనిపిస్తుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి వాళ్ళకి నా ఇంట్లో స్థానం ఇవ్వను. ఈ పంచాంగం పరమేశ్వరి ఇంటికి కోడలిగా రావాలి అంటే ఏ విషయంలోనూ తనని వేలెత్తి చూపించే అవకాశం ఉండకూడదు. గతం మనకెందుకు? కొన్ని గతాలు భవిష్యత్తునే మార్చేస్తాయి. మనింటికొస్తే ఏం మారుతుంది? మన భవిష్యత్తు మారుతుంది. ఈ పరమేశ్వరి కోడలు ఈశ్వరా ఒక తప్పుడు పుట్టుకు పుట్టింది అని నలుగురు చెప్పుకుంటుంటే నేను నేను రోజు చస్తూ బతకాలి లేదా చావాలి? ఆలోచించి చూడు పరమేశ్వరి, నాకెందుకు అర్చన పద్ధతి నచ్చలేదు. నాకు నచ్చింది. ఈ ఇంట్లో ఈ పరమేశ్వరికి నచ్చిందే జరుగుతుంది. అయినా ముహూర్తాలు పెట్టుకున్నాక ఇలాంటి ఆలోచన ఏంటి? అలాంటి వాళ్ల గురించి ఆలోచించడం కూడా తప్పే. మళ్ళీ అలాంటి తప్పు చేయకండి. చేస్తే మీకు శిక్ష పడుతుంది. ఈశ్వరా, పైన అంటిన దుమ్మును చూస్తోంది గాని లోపల బంగారాన్ని చూడలేకపోతోంది. సుభద్ర ఈ ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. హాయ్, రోజా పువ్వు నాకేనా బాబు? ఇది రోజా పువ్వే, కానీ నీకెలా ఇస్తాననుకున్నావే? ఏం బాబు, మీ ఇంట్లో ఆడపిల్లని, మీతో పాటు వచ్చిన ఆడపిల్లని ఏదో ప్రేమగా ఇస్తున్నారని అనుకున్నాను. నీకు ఈ పువ్వు ఇవ్వను, కాలీఫ్లవర్ ఇస్తాను. ఎందుకు? వంట చేసుకోవడానికి. పా. మరి ఈ మధ్య మీకు నా మీద చిన్న చూపు ఎక్కువైపోతుంది. ఏ ఆడపిల్లని పువ్వు మీద ఆశపడ్డం తప్ప? ఆడపిల్లలు పువ్వుల మీద ఆశపడ్డం తప్పు కాదు, కానీ ఎవరి చేతిలో కనిపించినా ఆశపడకూడదు. ఇది నా అర్చన కోసం. మీరేమో
అర్చన అర్చన అంటారు, తానేమో నాకిష్టం లేదు అంటుంది. ఏయ్, తనకిష్టం ఉంది. ఈ పువ్వు ఇచ్చి అది ప్రూవ్ చేస్తాను. ఇవ్వడం కాదు, తనలో నేనే పెడతాను. జరిగే పని అంటారా? చూస్తావుగా. ఏమో బాబు, మీ నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ పరిస్థితి అస్సలు అర్థం కాదు. సరే, తను వచ్చే టైం అయింది, నువ్వెళ్ళు. అదేంటి బాబు, మీరు పువ్వు ఇవ్వడం నేను చూడాలి కదా. నీ ఎదురుగా తన పువ్వెలా తీసుకుంటుంది? వెళ్ళిపో. అంతేలేండి బాబు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ముందు నుంచి మీతోనే ఉన్నా నాకన్నా తనే ఎక్కువైపోయింది. తను నాకు కాబోయే భార్య. తను ఎప్పటికీ ఎక్కువే. తమరు దయచేస్తారా? నేను కాసేపు ప్రశాంతంగా నా అర్చనతో మాట్లాడుకుంటాను. వెళ్తాంలేండి. ఏంటిది? సర్ప్రైజ్. షట్ అప్! నువ్వు అనుకున్నంత మంచివాడివేం కాదు. నీలాంటి వాళ్ళని చిచి